గాజు కుప్పెలోన కదలక దీపంబు ఎట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ జ్ఞానము గాజు కుప్పెలో గనక దీపం కదలకుండా ఎట్లా ఉంటుందో అంటే గాజు చుట్టూ కవచంలాగా ఉంటుంది. ఆ గాజు కుప్పెలో ఆ గాజు పదార్థం చుట్టూ రక్షణలాగా ఆ దీపానికి ఉంటుంది. కాబట్టి అది కదలకుండా ఉంటుంది, ఎంత గాలి వచ్చినా కదలకుండా ఉంటుంది. పైనుండి మాత్రమే పొగ వెళుతుంది, లేదా పైనుండి మాత్రం కొంచెం గాలి తగులుతుంది. అసలు గాలి తగలపోయినా ఆగిపోతుంది, కానీ పైనుండి గాలి తగులుతుంది, పక్కల నుండి రాదు. అందువల్ల ఏమవుతుందంటే అది చుట్టూ గాజు అనేది కవచంలాగా ఉండటం వల్ల చాలా భద్రంగా రక్షణతో ఉంటుంది అని అర్థం. అట్లాగే జ్ఞానుడి దగ్గర అంటే పరమాత్మ మీద ఒకవేళ పరమాత్మ మీద నిశ్చలమైన అభిప్రాయంతో ఉన్నవాడు, అంటే తపస్సు చేసి యోగాభ్యాసాలు చేసి పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకున్నవాడు జ్ఞాని ఎట్లుంటాడంటే అతనిలో జ్ఞానం ఈ దీపంలో కనుక గాజు కుప్పెలో ఉన్న దీపం ఎట్లా అయితే కదలకుండా నిశ్చలంగా ఉందో ఆ జ్ఞాని దగ్గర కూడా జ్ఞానం అట్లా ఉంటుంది. అంటే అది అన్ని తెలిసినటువంటి వాళ్ళ దేహంలో అంటే తపస్సులు చేసి యోగాభ్యాసాలు చేసి పరమాత్మని యొక్క స్థితిని తెలుసుకొని ఆ స్థితికి అనుగుణంగా తాను స్థిరంగా ఒక అభిప్రాయం మీద ఉండి దీక్షతో మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఎట్లయితే ఉంటాడో, అంటే జ్ఞానం పూర్తిగా సంపూర్ణ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా గాజు కుప్పెలో దీపం అయితే కదలకుండా ఉంటుందో ఇతనిలో కూడా జ్ఞానం అట్లా కదలకుండా ఉంటుంది అని అర్థం. గొడ్డుట ఉబితుక కొండగొంపోయిన పండ్లు రాలదన్ను పాలనేదు లోభిగా ఆనినడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ గొడ్డుటావు అంటే పిల్లలు పెట్టని అంటే పిల్లలు ఈయనని ఆవు అని, అంటే అది చూడటానికి అందంగా ఉంటుంది, అది గొడ్డుటావు. గుడ్డు గేదెలాగే గుడ్డుటావు అంటే అది సంతానం పడేదు, అది పిల్లలు పెట్టదు, అది అంటే ఈనదు. ఇక ఈనిన తర్వాత పిల్లని పెడితే కదా దాన్ని పాలు ఇచ్చేది, పిల్లలు పెట్టలేదు కాబట్టి పాలు ఇవ్వదు, కాబట్టి అది గుడ్డుటావు. చూడటానికి చాలా బలంగా ఉంటుంది, నున్నంగా చాలా అందంగా ఉంటుంది, కానీ దానికి ఎలాంటి ఇవి లేవు, ఏది పిల్లలు పుట్టడం లాంటిది లేదు, కాబట్టి అది గుడ్డుటావు, దానికి పాలుండవు. దాని దగ్గర పాలు పితుకుదామని కొండ తీసుకొని పోతే ఏం చేస్తుంది, తంతుంది. తంతే పండ్లు రాలదను అంటే పండ్లు ఎందుకు రాలుతాయి అని అంటే పాలు పితకడానికి దాని చన్నుల దగ్గర కూర్చుంటాడు మనిషి. ఆ వెనక కాలికి చాలా దగ్గరగా ఉంటుంది దాని పొదుగు. ఆ పొదుగుకి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని కాలు ఎత్తితే సరిగ్గా ఇతని మూతి దగ్గరే తగులుతుంది. పాలు పితకడానికి ఇతను కుండబట్టుకొని అక్కడ పొదుగు దగ్గర కూర్చున్నట్టయితే ఈ ఆవు వెనక కాలు పూర్తిగా ఎత్తితే ఆ పాలు పితకడానికి వెళ్ళినటువంటి అతని మూతి దగ్గరకు వస్తుంది ఆ కాలు. కాబట్టి అది కాలు వరకు ఎత్తినా గాని ఇతని మూతి పగిలిపోతుంది. అంటే పండ్లు రాలదన్ను పాలనీదు అంటే పండ్లు ఎందుకు రాలుతాయనంటే ఇది ఈ సిచ్యువేషన్, ఇది పరిస్థితి, ఇది సరిగ్గా ఆ పొదుగు దగ్గర కూర్చోవడం వల్ల అది కాలు ఎత్తితే సరిగ్గా ఇతని మూతి దగ్గరే తగులుతుంది. మూతి అంటే పండ్ల దగ్గర తగులుతుంది, కాబట్టి పండ్లు రాలుతాయి అన్నమాట. పండ్లు రాలదన్ను పాలనీదు. అట్లాగే లోభివాని నడుగు లాభంబు లేదా. నీకు ఏదైనా కావాలన్నప్పుడు కాస్త ధనం ఇచ్చేవాడి దగ్గర పో. అప్పైనా దానమైనా లేకపోతే చేబోదులైనా ఇచ్చేవాడి దగ్గర పోవాలి, అంతే తప్ప లోభివాడు వాడు అసలే పరమ లోభి, పిల్లికి భిక్షం పెట్టడు, ఎవరికి ఏమి ఇవ్వడు, అంత తీసుకోవడం తప్ప ఎవరికి ఇవ్వడు. అట్లాంటి వాడి దగ్గరికి మనం ఏదైనా అప్పు కోసమో చేబోదుల కోసమో లేకపోతే దానం కోసం వెళితే ఎట్లా ఉంటుంది, సహాయం కోసం వెళితే వాడు అసలే లోభి కాబట్టి వాడు ఇవ్వకపోగా అవమానం చేసి పంపుతాడు. ఎందుకని
వాడి దగ్గర చాలినంత ధనం ఉంది, వాడికి ఇతరులతో పని లేదు, వాడి లోభితనంతో కాస్త కూడబెడతాడు తప్ప మరొకటి ఉండదు. అందువల్ల వాడు ఎవరైనా వస్తే మరి వాళ్ళ మీద పాత కక్ష ఉన్నా, లేకపోతే ఇతని వల్ల భవిష్యత్తులో మళ్ళీ నలుగురు తీసుకొచ్చి ఏదైనా ఇబ్బంది పెడతాడని ఆలోచన వచ్చినా, ఇతని వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అని ఇంకొక ఆలోచన వచ్చినా కానీ అతను వెంటనే ఏం చేస్తాడంటే ఇతను అవమానించి పంపుతాడు. డబ్బు ఇవ్వకపోగా, ధనం ఇవ్వకపోగా అవమానించి పంపుతాడు. కాబట్టి గొడ్డుటావు ఎట్లాగైతే పాలు ఇవ్వదో లోభివాడు కూడా ఇట్లా ఏ సహాయం చేయడు అని అర్థం. చంపగోడదట్టి జంతువునైనను చంపవలయులో ఒక శత్రుగుణము, తేలుకొండి కొట్ట తేలేమి చేయురా విశ్వదాభిరామ వినుదవేమ. జంతువైనా సరే చంపకూడదు. ఎట్టి జంతువు అంటే జంతువు క్రూర మృగమైనా లేకపోతే విషజంతువు అయినా సరే దాన్ని చంపకూడదు అంటాడు. చంపకుండా ఎట్లా చేయాలంటే చంపవలదు దాని శత్రుగుణము, చంపవలయులో ఒక శత్రుగుణము, లోకములకి హాని చేసేటువంటి శత్రుగుణం ఉందే దాన్ని చంపమంటాడు. అంటే ఇప్పుడు తేలు కొండి కొట్ట తేలేం చేయురా. తేలుకి ఎక్కడుంటుంది విషము? కొండిలో ఉంటుంది. తేలుకు విషము కొండిలో ఉంటుంది. కాబట్టి తేలు కొండి తీసేస్తే సరిపోతుంది, తేలును చంపడం ఎందుకు అంటాడు. తేలును కొండి తీసేస్తే తేలు ఏం చేయలేదు అంటే దాని విషమంతా కొండిలో ఉంటుంది కాబట్టి, అది కొండితోటి కుడుతుంది కాబట్టి ఆ కొండిని కాస్త తొలగిస్తే అది కుట్టినా ఊరకు తోకాడించినా దానివల్ల విషమేమి యువతల వ్యక్తికి కానీ పశువుకి కానీ ఎక్కదు. కాబట్టి అదేం చేయలేదు, కొండి తీసేస్తే ఏమి చేయలేదు. కాబట్టి అంటే శత్రు గుణాన్ని తొలగించు, శత్రువుని కాదు అంటాడు. అంటే జంతువునైనా సరే చంపొద్దు, దానిలో ఉండే శత్రు గుణం ఉందే వ్యతిరేక గుణం. ఇప్పుడు పాముకి కూరలలో విషం ఉంటుంది, తేలుకు కొండిలో విషం ఉంటుంది. పామునైతే కూరలు తీసివేయాలి, తేలైతే కొండి తీసివేయాలి. అట్లా శత్రు గుణం ఉంది చూడు. దేనికి శత్రుగుణము? సమాజానికి శత్రుగుణం ఏదైతే ఉంటుందో, ఏదైతే చెడు లక్షణం ఉంటుందో ఆ చెడు లక్షణాన్ని తొలగిస్తే అవి సరిపోతుంది, దానికి చంపనక్కర్లేదు అంటాడు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. మనకు అపకారం చేసిన శత్రువైనా సరే చేతికి చిక్కినప్పుడు, అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు, అతను చంపడానికి మనకి అవకాశం వచ్చినప్పుడు, అతను ఒంటరిగా దొరికి మన చేతికి చిక్కినప్పుడు, మనం చంపడానికి అనుకూలంగా ఉన్నప్పుడు అతన్ని అపకారం చేయొద్దు, దాన్ని కీడు చేయొద్దు. అతనికి ఎలాంటి కీడు చేయకుండా మేలు చేసి పంపమంటాడు. అట్లాంటి వాడికి ఆ దుర్మార్గుడైనా సరే రాజు కూడా గద్ద వలె ప్రజలను పీడించును. అంటే వాడిని చంపకుండా చేతనైన ఉపకారం చేసి పొమ్మంటాం. చాలా ఇది అంటే చంపకుండా, శత్రువు అయినా సరే చంపకుండా పైగా ఉపకారం కూడా చేసి పంపించమంటాడు. దానివల్ల ఏమవుతుంది అంటే అతనిలో పరివర్తన వస్తుంది. నేను అనవసరంగా ఇతన్ని చంపాలనుకున్నాను, లేదా ఇతన్ని శత్రువుగా భావించాను, ఇతను నాకు మేలు చేశాడు, నిజానికి నన్ను చంపవలసినటువంటి స్థితి, ఆ పరిస్థితిని అతను చూడకుండా, కీడు చేయకుండా, కీడు చేయాల్సిన పరిస్థితిలో కీడు చేయకుండా పైగా మేలు కూడా చేసి పంపాడు. కాబట్టి నేను అతని ఎడల లేదా అట్లాంటి వాళ్ళ ఎడల మరి ఒక రకమైన మంచి గుణాన్ని చూపించాలి, చెడు గుణం బదులు మంచి గుణం చూపించాలి అని అతనిలో పరివర్తన వచ్చి అతను చెడుని పరిహరించి మంచి వైపు మారుతాడు అనేది ఉద్దేశ్యం. అంటే అట్లా మారితే మంచిదే. ఇప్పుడు చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే చంపకుండా వదిలిపెట్టి పైగా కీడు చేయకుండా పోగా మేలు కూడా చేస్తే వాళ్ళలో పరివర్తన వచ్చి వాళ్ళు సమాజానికి కీడు అనేది చేయకుండా మేలు చేయటానికి పూర్తిగా మారిపోతే అంతకంటే గొప్పగా ఏం కావాలి సమాజంలో? మంచిదే అది.
చచ్చి పడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తిను పరగగ్రద్ద గ్రద్ద వంటి వాడు గజపతి కాడకో విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ రాచరిక వ్యవస్థలోని విధానాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అంటే రాజు గ్రద్ద గనక పశువు చనిపోతే పట్టి పీక్కొని తింటుంది, ఆ విధంగా గద్ద ఎట్లయితే చనిపోయిన జంతువు యొక్క మాంసాన్ని కండల్ని పట్టి పీక్కొని తింటుందో అట్లా రాజు అనేవాడు ప్రజలను పీడించి వాళ్ళ ధనాన్ని తీసుకెళ్తాడు, పండిన పంటలను తీసుకెళ్తాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తీసుకెళ్తాడు. అంటే రాజు నేను రాజుని, మీరందరూ నా అధీనంలో ఉండేవాళ్ళు, మీ అందరి మీద నాకు పెత్తనం ఉన్నది, మీ అందరి మీద నాకు అధికారం ఉంది, కాబట్టి నేను అడిగింది ఇవ్వవలసిందే, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకెళ్తాం, ఇవ్వకపోతే బలవంతంగా లాక్కెళ్తాం, బలవంతంగా దోచుకెళ్తాం అనే తత్వం రాజుది. అటువంటి రాచరిక వ్యవస్థ గురించి చెప్తున్నాడు. రాజు ఎట్లాంటి వాడంటే చనిపోయిన జంతువుని గద్ద పీక్కు తింటుందే, ఎట్లా మాంసాన్ని చర్మాన్ని గద్ద పట్టుకొని పీక్కొని తింటుంది, కొద్ది కొద్ది మొత్తం తినేస్తుంది. అంటే గద్ద చనిపోయిన జంతువు యొక్క మాంసాన్ని చర్మాన్ని ఏమాత్రం వదిలిపెట్టకుండా ఎట్లయితే పీక్కొని తింటుందో, రాజు అనేవాడు సమాజాన్ని పట్టుకొని ప్రజలను పట్టుకొని అట్లా వాళ్ళ ఆస్తిపాస్తులని వాళ్ళ కుటుంబ వ్యవహారాలని, అంటే కుటుంబంలో ఉండే చిన్నపాటి ధనాన్ని అన్నిటినీ దోచుకెళ్తాడు, వాళ్ళ శ్రమని దోచుకెళ్తాడు, వాళ్ళని పట్టి బంధిస్తాడు, కొట్టిస్తాడు, ఖైదు చేయిస్తాడు, రకరకాల హింసలు పెడతాడు. అంటే రాజుకి అధికారం ఉంటుంది, వాళ్ళ మీద చలాయించే అధికారం. ఈ అధికారం ఎట్లా వస్తుంది అంటే అది ప్రజల ఆ రాజ్యం మీద ఆ రాజ్యాన్ని జయించడం వల్ల, ఇతర రాజులను పారదోలి తాను రాజు కావటం వల్ల, ఆ దేశమంతా అతని అధీనంలో ఉండటం వల్ల, అతను దగ్గర సైన్యం కూడా ఎక్కువగా ఉండటం వల్ల అతని ఆ ఊర్ల మీద, ఆ గ్రామాల మీద, ఆ దేశం మీద అతనికి పూర్తిగా అధీనం ఉంటుంది, అదుపు ఉంటుంది. ఆ అదుపులో సైన్యంతో ఏమైనా చేయిస్తాడు. ఈ రాజు అనేవాడు గద్దలాంటి వాడు, అంటే హింసిస్తాడు అని చెప్పడం.